హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసరు డైరీస్. ఇవాళ మనం హిమాచల్ ప్రదేశ్లోని డే 6 ట్రిప్ చేయబోతున్నాం. ఇప్పుడు మనమున్న హోటల్ పేరు సాయి తాజ్ గ్రాండ్. ఇది ధర్మశాలలో ఉంది. మనం ముందు రోజు ధర్మశాలలో మొత్తం ట్రిప్ చేసి నైట్ వచ్చేసరికి లేట్ అయిందని ఈ హోటల్లో అయితే స్టే చేసినాం. ఇప్పుడు మీరు చూస్తుంది మేమున్న హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. కాకపోతే నైట్ అయితే చలి బీభత్సంగా ఉండే. ఇంకా బాల్కనీ ఎలా ఉందో చూపిస్తారండి. ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్నాయి ధర్మశాల కొండలు. సో ఇక్కడ పైన కనిపించే ఏదైతే పర్వతం ఉందో అది మంచు పర్వతం. చూడడానికి కంప్లీట్గా మనకి ఒక సిల్వర్ మౌంటైన్ లాగా కనిపిస్తుంది. స్నో పడడం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఒక కొండ మాత్రమే కవర్ అయింది. ఇంకా పోను స్నో పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం కొండలన్నీ ఇంకా మంచుతో నిండిపోయి ఉంటాయి. చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. హాయ్, ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి నేను నెక్స్ట్ స్టాప్ అయినా బీర్ బిల్లింగ్ అయితే బయలుదేరిపోయినాం. బీర్ బిల్లింగ్ మన వరల్డ్ సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ పాయింట్. మా ట్రిప్లో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ పారాగ్లైడింగ్ చేయడానికి కోసమే ఈ ఒక డే మొత్తం స్టే పెట్టుకున్నాం బీర్ బిల్లింగ్లో. సో బీర్ బిల్లింగ్ అయితే బయలుదేరిపోయినాం. ఇంకా బిల్లింగ్ వెళ్ళే దారిలో మనకి చాముండా దేవి అనే శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠం కూడా మనం చూసుకొని వెళ్ళిపోతాం. దీంతో పాటు మనం మొత్తం 5 శక్తిపీఠాలు కవర్ చేసినట్టు హిమాచల్ ప్రదేశ్లోని. మేమైతే కార్ పార్కింగ్ చేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం. పార్కింగ్ కొంచెం దూరంగా వాక్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్ దగ్గర వ్యూ ఎట్లుంటుందో నేర్చుకోవాలి. ఈ చాముండాదేవి శక్తిపీఠంలో మన సతీదేవి అమ్మవారి శరీరం అయితే పడింది. చాముండాదేవి టెంపుల్ పక్కనే బన్ రివర్ అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్కి బన్గంగా రివర్ అని కూడా అంటారు. మొత్తానికి దర్శనం అయిపోయి చుట్టుపక్కల ప్లేస్లన్నీ కవర్ చేసి మనం నెక్స్ట్ బీర్ బిల్లింగ్ అయితే బయలుదేరిపోయినాం. దారిలో ఇంకొక టెంపుల్ ఉంటుంది, అది కూడా చూసుకుని వెళ్దాం. అది చాలా ఫేమస్ టెంపుల్. మొత్తానికి మనమైతే పలంపూర్కి చేరుకున్నాం. పలంపూర్లో శివుడికి చాలా ఫేమస్ అయిన ఒక టెంపుల్ ఉంది, అదే బైద్యనాథ్ శివ మందిర్. ఈ టెంపుల్కి చూడడానికి అయితే మనం కార్ పార్క్ చేసి గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. హాయ్.
ఈ బైద్యనాథ్ శివ టెంపుల్ చాలా అంటే చాలా పాత టెంపుల్. ఇది ఆల్మోస్ట్ 12th సెంచరీలో కట్టిల్లు. చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుంది దీని ఆర్కిటెక్చర్. మమ్మీ తీసుకో. మొత్తానికి ఆ దేవుని దర్శనం అయితే చాలా మంచిగా అయింది. చూస్తుంది కదా ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. చాలా అంటే చాలా పాత టెంపుల్, చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా దర్శనం అయిపోయాక మళ్ళీ మా బీర్ బిల్లింగ్కి ప్రయాణం అయితే మొదలైపోయింది. మనం బీర్ బిల్లింగ్కి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకా చూస్తుంది కదా బోర్డులో బీర్ బిల్లింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ పారాగ్లైడింగ్ పాయింట్. బిల్లింగ్ అంటే ఒక కొండ మీద, అక్కడి నుంచి మనం పారాగ్లైడింగ్ చేస్తూ బీర్కి వచ్చేది చేరుకుంటాం. హలో. ఇంకా మొత్తానికి మేము స్టే చేసే హోటల్కి అయితే వచ్చేసినాం. బీర్ బిల్లింగ్లో మేము ఓన్లీ చేసేది పారాగ్లైడింగ్ ఒక్కటే, దానికోసమే సపరేట్గా స్టే అయితే బుక్ చేసినాం. సో బీర్ బిల్లింగ్లో ఎందుకు హోటల్ స్టే అంటే చెప్పలేం క్లైమేట్ కండిషన్ ఎలా ఉంటుందో. సో క్లైమేట్ బట్టి ఎంత టైం పడుతుందో చెప్పలేం పారాగ్లైడింగ్ కోసం. సో అందుకనే 1 డే కంప్లీట్ స్టే సపరేట్గా పారాగ్లైడింగ్ కోసం. Mommy, hi. Which one? సో ఇవాళ మేము స్టే చేయబోయే రూమ్ అయితే ఇది. పక్కనే బాల్కనీ కూడా చూపిస్తా. Wow. Hi. సో ఇప్పుడు చూస్తుంది ఇంకొక రూమ్ మా ఫ్రెండ్స్ ఉండడానికి. Hi, Juno. మొత్తానికి పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ చూడడానికి చాలా బాగుంది. మేమైతే ఫుల్లీ ఎక్సైటెడ్ పారాగ్లైడింగ్ చేయడానికి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇన్ని పారాషూట్లు చూసినాక మేమైతే పోయి మా హోటల్ ఓనర్తో మాట్లాడినాం దట్ వీ వాంట్ టు డూ పారాగ్లైడింగ్ అని. ఇంకా హోటల్ అయినా డబ్బులు చెప్పిండు. లంచ్ చేసి రెడీగా ఉంటే వెహికల్ వచ్చి పికప్ చేసుకొని మమ్మల్ని బిల్డింగ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ చేసి మళ్ళీ మనం బీర్లో అయితే దిగిపోతాము. Straight pa?
Straight. Slow. Pa, mommy, pa. Hi, mommy. Hi. పండు ఆరెంజ్ పండు కావాలా మీకు? ఇంకా మొత్తానికి లంచ్ అయితే ఆర్డర్ చేసినాం, తినేసి డైరెక్ట్ పారాగ్లైడింగ్ అయితే పోవుడే. ఇంకా మా పారాగ్లైడింగ్ స్టంట్ ఎట్లున్నానో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.